హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. మీరు చూస్తున్నారు క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, 10th నేవీలో అగ్నివీర్ పోస్టులు అయితే పడ్డాయి. సో దీంట్లో ఏమేమి కేటగిరీస్ ఉన్నాయి, ఎవరు ఎలా అప్లై చేసుకోవచ్చు, ఈ వీడియోలుగా పూర్తిగా చూద్దాం. ఈ వీడియోను మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికి 10th 50% మార్క్స్ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ వచ్చేసి 2003 November 1 నుండి 2007 April 30 లోపు ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి ఈ అగ్నివీర్ జాబ్స్ అనేది 4 years అయితే ఉంటుంది. ఈ 4 years తర్వాత మీకు నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ, ఆర్మీలో కానీ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. నెలకు 30,000 శాలరీ ఉంటుంది. ఇది ప్రతి ఇయర్ అనేది మీకు ఇంక్రిమెంట్ అవుతుంది. ఇందులో జాయిన్ అయిన వాళ్ళకు సేవానిధి స్కీమ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అయితే ప్రవేశపెట్టింది. అంటే ఇందులో 30,000 శాలరీ వస్తే మనకు హ్యాండ్కి 21,000 ఇస్తారు. మిగిలిన 9,000 అనేది మనకు కాంట్రిబ్యూషన్ కార్పస్ ఫండ్ కింద అది డిపాజిట్ చేస్తారు అన్నట్టు. ఆ 9,000 పాటు గవర్నమెంట్ కూడా ఇంకో 9,000 అయితే యాడ్ చేస్తుంది. ఈ విధంగా ప్రతి నెల 9,000 అయితే ఫస్ట్ ఇయర్ అయితే కట్ అవ్వడం జరుగుతుంది. సెకండ్ ఇయర్ నుండి ఇంక్రిమెంట్తో 33,000 అవుతుంది. అప్పుడు 9,900 యాడ్ చేస్తుంది. ఇలా చివరి వరకు మనకు ఈ కార్పస్ ఫండ్ అనేది 5 lakhs అయితే ఉంటుంది. మనం 4 years జాబ్ చేసినాక ఈ 5 lakhs అనేది మనకు బిజినెస్ కానీ దేనికైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ శాలరీతో పాటు ఇవి అడిషనల్ ఇన్కమ్ అన్నట్టు మనకి. ఇందులో జాయిన్ అయిన వాళ్ళకి లైఫ్ రిస్క్ కవర్ అయితే ఉంటుంది. అంటే 48 lakhs ఏమన్నా జరిగితే 48 లక్షలు మీ నామినీ కుటుంబానికి అయితే ఇస్తారు. అదేవిధంగా డిజబిలిటీ అయినా కూడా మనకు 75-50% అయితే మనకు ఈ అమౌంట్ అయితే ఇస్తారు. డెత్ అయితే ఈ 48 lakhsతో పాటు 44 lakhs అనేది వన్ టైం ఎస్గ్రేషియా కింద అయితే ఇస్తారు. మొత్తం 1 కోటి వరకు మీ కుటుంబానికి అయితే ఉంటుంది ఈ స్కీమ్ కింద. ఇందులో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి 2 types ఉంటుంది. ఒకటేమో రిటన్ టెస్ట్ ఉంటుంది, షార్ట్ లిస్ట్ టెస్ట్. సెకండ్ ఇది ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఫిజికల్ టెస్ట్ అనేది మనకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. టోటల్ 50 questions ఉంటాయి, 50 marks ఉంటాయి. ఈ ఎగ్జామ్ అనేది 10th class సిలబస్ బేస్ మీద అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. సైన్స్ అండ్ మ్యాథ్స్ జనరల్ అవేర్నెస్ మీద అయితే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఓన్లీ 30 minutes ఎగ్జామ్ అయితే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఓన్లీ తెలిసిన వాటికైతే ఆన్సర్ పెట్టండి. ఒక క్వశ్చన్ రాంగ్ అయినా కూడా మీకు 0.25 marks అనేది కట్ ఆఫ్ అయితే ఉంటుంది. దీనికి ఎగ్జామ్ ఫీజు అనేది 550 అయితే ఉంటుంది. దీనికి 18% GST కలిపి మొత్తం 650 ఎగ్జామ్ ఫీజు. SC, ST, BC అందరికి కూడా ఈ ఎగ్జామ్ ఫీజు అనేది ఇందులో సేమ్ అయితే ఉంటుంది. ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఆ ఫిజికల్ టెస్ట్ మేల్కి అయితే 1.6 kilometers రన్నింగ్ అయితే ఉంటుంది. ఇది 6 minutes 30 seconds అయితే కొట్టాలి. ఫీమేల్కి 8 minutes అయితే ఉంటుంది. అలాగే పుషప్స్, సిటప్స్ కూడా 15 చేయాల్సి అయితే ఉంటుంది. దీన్ని మనం ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి. agnivir.navy.cdac.in దీన్ని May 30 నుండి May 27 వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. కానీ ఇందులో ఉన్న గుడ్ న్యూస్ ఏంటంటే మనకు ఈ అగ్నివీర్ నేవీ అనేది June 5th వరకు అయితే డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. సో June 5th వరకు అయితే అన్ని నెట్ సెంటర్లో అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది అప్లై చేసుకోవడానికి ఆధార్ కార్డ్, 10th memo, క్యాస్ట్, అలాగే ఫోటో సిగ్నేచర్ అయితే అవసరం ఉంటాయి. వీటికి మేల్కి ఫీమేల్కి హైట్ అనేది 157 centimeters అయితే ఉండాలి. సో ఇది దీని యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్. ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.